అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవిత భాగస్వామితో గొడవలు తలెత్తవచ్చు. మీరు అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. మీరు గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా ఉండాలి. మీకు మీ కుటుంబం నుండి మద్దతు లభించదు. మీరు అతి విశ్వాసం పట్ల జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో పెద్ద మార్పులు లేదా ప్రమాదకరమైన ప్రయోగాలు చేయడం మానుకోవాలి. ఈరోజు వ్యాపారం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అత్యాశలు చిక్కుకోకుండా తప్పుడు అవకాశాలను అందిపుచ్చుకోకుండా ఉండండి. మీ పనిలో బాధ్యతగా ఉండండి. మీ ఉద్యోగంలో ఓపికగా ఉండండి. సాయంత్రం వరకు మీ పని సులభతరం అవుతుంది. మీకు ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సహాయం లభిస్తుంది. దీర్ఘకాలిక ప్రణాళికల కోసం వేచి ఉండండి. మీరు రాజకీయ ప్రభుత్వ పనుల్లో విజయం సాధిస్తారు. ప్రియమైన వారితో మీ సంబంధాలకు పూర్తి మద్దతు లభిస్తుంది. లగ్నంలో అంటే మొదటి ఇంట్లో రాహు ఉండడం వల్ల మితిమీరిన దూకుడును నివారించండి. రెండవ ఇంట్లో శని ఉండడం వల్ల ఆర్థిక పురోగతి మరియు ధన లాభాలకు అద్భుతమైన సూచనలు ఉన్నాయి. ఉదయం పెద్ద పెట్టుబడులను నివారించండి. మీ భాగస్వామితో గంభీరమైన లోతైన సంభాషణలో పాల్గొనడానికి సాయంత్రం అద్భుతంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో దూరం ఉన్నప్పటికీ ఈరోజు మీరు ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకున్నట్లు భావించవచ్చు. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో భవిష్యత్తు ప్రయోజనం లేదా ఒక కొత్త ప్రారంభం గురించి చర్చించవచ్చు. అయితే ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం. వివాహిత స్త్రీలు ముఖ్యంగా కుటుంబ లేదా ఆర్థిక విషయాల్లో తమ భర్త అభిప్రాయాలతో విభేదించవచ్చు. అవివాహిత స్త్రీలు ఈరోజు ఒక కొత్త ఆకర్షణకు లోనవ్వచ్చు. బహుశా వేరే నేపథ్యం లేదా ఆన్లైన్ నుండి కావచ్చు. ఈరోజు మీ కెరీర్లో ఒక కొత్త మలుపుకు సూచనలు కనిపిస్తున్నాయి. మీరు విద్య, డిజిటల్ మీడియా, విదేశీ వ్యవహారాలు, పరిశోధన, శిక్షణ లేదా టెక్నాలజీ రంగంలో ఉన్నట్లయితే ఈరోజు మీకు చాలా ముఖ్యమైన రోజుగా నిరూపించబడవచ్చు. ఉద్యోగం చేసే మహిళలకు కొత్త బాధ్యతలు లేదా నేర్చుకునే అవకాశాలు లభిస్తాయి. వ్యాపారవేత్తలు బయటి వనరుల నుండి లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్ల నుండి ప్రయోజనం పొందవచ్చు. ఈరోజు ఏదైనా ఒప్పందాన్ని చదవకుండా అంగీకరించడం నష్టదాయకంగా పరిణమించవచ్చు. ఈరోజు లాభాలతో కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలవడం మీ కెరీర్కు లేదా వ్యాపారానికి కొత్త దిశను ఇవ్వవచ్చు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మరియు మీరు చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం ప్రారంభం అవుతాయి. స్టాక్ మార్కెట్ లేదా పెట్టుబడి రంగంలో ఉన్నవారికి ఇది మంచి రోజు, కానీ అత్యాశతో పెద్ద రిస్కులు తీసుకోవడం మానుకోండి. పనులను సమయానికి పూర్తి చేసే అలవాటు ఈరోజు మీకు విజయాన్ని అందిస్తుంది. ఈరోజు నిషిద్ధ కార్యకలాపాలకు మరియు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. కలహాలు, వివాదాలను నివారించండి. మీ కోపాన్ని, మాటలను అదుపులో ఉంచుకోండి. కుటుంబ వాతావరణం కలుషితం అవుతుంది. మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మితిమీరిన ఆలోచనలు మానసిక అలసటకు కారణం అవుతాయి. భగవంతుని నామాన్ని స్మరించుకోవడం మరియు ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నం అవ్వడం మానసిక భారాన్ని తేలికపరుస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు ఈరోజు తమ అద్భుతమైన పనితీరుతో తమ సహోద్యోగులను మించి రాణిస్తారు. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో దీర్ఘకాలంగా ఉన్న ఏదైనా ప్రధాన సమస్యలు ఈరోజు పూర్తిగా పరిష్కరించబడతాయి. వ్యాపారవేత్తలకు ఈరోజు భవిష్యత్తు కోసం కొత్త మరియు పెద్ద ప్రణాళికలు తీసుకువస్తుంది. మీరు వ్యాపార ఒప్పందాల్లో గణనీయమైన విజయాన్ని చూస్తారు. మీ నాన్నగారితో మీ సంబంధం గణనీయంగా మెరుగుపడుతుంది మరియు ఆయన ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. మీ కుటుంబం మరియు సామాజిక ఇబ్బందులను అధిగమించడానికి మీకు ఒక కొత్త మార్గం తెరుచుకుంటుంది. సాయంత్రాలు స్నేహితులు మరియు ప్రియమైన వారితో సంగీతం, వినోదం మరియు విహారయాత్రలను ఆస్వాదిస్తూ సంతోషంగా గడుస్తాయి. ఈరోజు మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మానసికంగా తేలిగ్గా ఉండడం వల్ల మీ శారీరక శక్తి స్థాయిలు కూడా అధికంగా ఉంటాయి. కుంభరాశి వారికి సానుకూల శక్తితో నిండి ఉంటుంది. మీ ఆలోచనలు స్పష్టంగా సృజనాత్మకంగా ఉంటాయి. ఇది మీ ప్రణాళికలను కొత్త శిఖరాలకు తీసుకువెళ్ళడానికి వీలు కల్పిస్తుంది. సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఈరోజు ఒక అవకాశం. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపండి. ఇది మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీకు పనిలో కొన్ని కొత్త బాధ్యతలు రావచ్చు, కానీ మీరు వాటిని చక్కగా నెరవేర్చగలరు. మీ సహోద్యోగులతో సమన్వయం పాటించండి, ఎందుకంటే వారి మద్దతు చాలా కీలకం. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ధ్యానం మరియు యోగా మీ బిజీ షెడ్యూల్ను మెరుగ్గా నిర్వహించడానికి మీకు సహాయపడతాయి. ఈరోజు
వ్యక్తిగత ఆరోగ్యానికి కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపవచ్చు. ఇది మీకు శక్తినిస్తుంది. మీ భావాలను వ్యక్తపరచడానికి సంకోచించకండి. ఇది మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. ఈరోజు ప్రత్యేక గుర్తింపును పదును పెట్టే రోజుగా ఉంది. మీ లక్షణాలను స్వీకరించి ఈ ప్రయాణాన్ని ఆస్వాదించండి. మీ ఏకాగ్రతకు భంగం కలిగించే సమస్యలను స్వయంగా పర్యవేక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని మీరే చూసుకోవడం వల్ల కొంత కోపం లేదా మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ సహనంతో వ్యవహరిస్తే సమస్యలను సమర్థంగా పరిష్కరించగలుగుతారు. వృత్తి సంబంధిత పనుల్లో జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఆర్థిక విషయాల్లో అనవసర ఖర్చులను నియంత్రించడం అవసరం. స్నేహితుల సలహాలు కొన్ని ముఖ్యమైన నిర్ణయాల్లో ఉపయోగపడే అవకాశం ఉంది. పనిభారం పెరిగిన పట్టుదలతో వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడం ఉపశమనాన్ని కలిగిస్తుంది. సామాజికంగా మీ మాటకు విలువ పెరిగి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా చివరికి అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ప్రయాణాలు లేదా సమావేశాలు భవిష్యత్తుకు ఉపయోగపడే మార్గాలను చూపించవచ్చు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మీకు మంచి గుర్తింపును తీసుకువస్తాయి. సహనంతో ముందుకు సాగితే అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కుంభరాశి వారికి ఈరోజు మీ సమస్యలన్నీ తక్కువ సమయంలోనే పరిష్కారం అవుతాయి. కార్యాలయంలోని ఒక ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఉత్తమమైన సలహా ఇస్తారు. మీ బాస్ మీ పనిని ప్రశంసిస్తారు. ఈరోజు మీకు రాయడంపై ఆసక్తి కలుగుతుంది. మీ రచన మెరుగుపడుతుంది. మీ మాటలు ఇతరులను ఆకట్టుకుంటాయి. మీరు ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే మీకు మీ కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలను కనుగొనవచ్చు లేదా పాత పెట్టుబడుల నుండి లాభం పొందవచ్చు. సాయంత్రం అనుకోని ఖర్చులు తలెత్తవచ్చు. కాబట్టి మీ బడ్జెట్ను అదుపులో ఉంచుకోండి. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే ఒక పాత స్నేహితుడిని తిరిగి కలుసుకోవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యానికి మంచిది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది మరియు మీరు శక్తివంతంగా ఉంటారు. వ్యాపారవేత్తలకు ఈరోజు భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలను తీసుకువస్తుంది. మీ తండ్రితో మీ సంబంధం మెరుగుపడుతుంది మరియు మీరు ఆయన ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇది మీకు గణనీయమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. కార్యాలయంలో మీ పనితీరు అందరిని మించి ఉంటుంది మరియు వ్యాపార ఒప్పందాలు విజయవంతమవుతాయి. మీరు మీ వ్యక్తిగత లేదా వృత్తి జీవితంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను ఎదుర్కొన్నట్లయితే ఈరోజు దానిని పరిష్కరించడానికి ఒక మార్గాన్ని కనుగొంటారు మరియు గందరగోళాన్ని తొలగించడానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటారు. సాయంత్రం స్నేహితులు మరియు ప్రియమైన వారితో కలిసి సంగీతం మరియు విహారయాత్రలను ఆస్వాదిస్తూ గడపండి. కుంభరాశి వారికి గ్రహస్థానాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మీరు దీర్ఘకాలిక లాభాల ప్రణాళికను పరిశీలిస్తుంటే దానిని అమలు చేయడానికి ఈరోజు మంచి సమయం. ఒకవేళ వ్యక్తిగత వివాదం జరుగుతుంటే మీ ప్రయత్నాలు ఆ సంబంధంలో తిరిగి సామరస్యాన్ని తీసుకువస్తాయి. మీ స్నేహితుడిని కలవడం కూడా మీకు మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. మీ చుట్టూ ఉన్న వారితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించండి. ఎందుకంటే అభిప్రాయ భేదాలు కొన్ని విభేదాలకు దారితీయవచ్చు. ఇతరుల తప్పులపై దృష్టి పెట్టకుండా మీ దినచర్యలో చురుగ్గా మరియు సానుకూలంగా ఉండండి. ఆధ్యాత్మిక ప్రదేశంలో కొంత సమయం గడపడం మర్చిపోకండి. వ్యాపారంలో ఉన్నత అధికారులు మరియు కుటుంబ సభ్యుల నుండి మీకు సరైన మద్దతు సహాయం లభిస్తుంది. ఫోన్ కాల్స్ మరియు పరిచయాల ద్వారా కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. కార్యాలయంలో ఫైల్స్ మరియు పేపర్ వర్క్ పూర్తిగా చేయడానికి మీరు ఓవర్ టైం పని చేయవలసి రావచ్చు. పరస్పర సామరస్యంతో వైవాహిక సంబంధాలు మరియు గృహ వాతావరణం సామరస్యంగా ఉంటాయి. అనవసరమైన ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఈ రాశి వారు ఎక్కువగా ఎండల్లో తిరక్కండి. సరిపడా నీటిని త్రాగండి. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అనవసరంగా చిన్న చిన్న మాటలకే గొడవలు జరగవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు.